నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంగీతమూర్తి వ్లాగ్స్. సో ఇక్కడ మీరు చూస్తుంటుంటే మేము గోవాకి రీచ్ అయిపోయాం. మేము అంటే నేను కాదు, మా మదర్ ఇన్ లా అండ్ మై 2 కిడ్స్. సో ఈ వ్లాగ్స్ మా మదర్ ఇన్ లా అయినా నా వాయిస్ ఓవర్ ఉంటుంది, ఎందుకంటే నేను ఎడిటింగ్ చేస్తున్నానని. సో వీళ్ళు ఇక్కడ రీచ్ అయిపోయారు. రీచ్ అయిపోయిన తర్వాత పిల్లలు స్విమ్మింగ్ 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 అంటుంటే వాళ్ళని స్విమ్మింగ్ తీసుకెళ్ళిపోయారు. వీళ్ళు మా ఫాదర్ ఇన్ లా. సో అలా వెళ్ళిపోయాక వాళ్ళు ఫుల్గా ఎంజాయ్ చేశారు. ఫస్ట్ డే మంచిగా మార్నింగ్, ఫస్ట్ డే ఇది. అయితే మార్నింగ్ వాళ్ళు రీచ్ అయిపోయాక బ్రేక్ఫాస్ట్ అవన్నీ అయిపోయాక కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఇక్కడికి వచ్చారు. ఇది అసనోరా క్లబ్ మహేంద్రాది. మంచిగా వాటర్ పార్క్ ఉంది, స్విమ్మింగ్ పూల్ ఉంది. విహాన్ అయితే ఫుల్ ఎంజాయ్ చేశాడు. ఇలా యాక్చువల్లీ మా ప్లాన్ ఏముండే అంటే పిల్లల్ని గోవా పంపించేసి మేము ఎక్కడికన్నా వేరే దగ్గరికి వెళ్ళేది ఉండే. బట్ లాస్ట్ మూమెంట్లో మా ప్లాన్ క్యాన్సిల్ అయింది. కానీ పిల్లలు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేశారు. చూసారా ఎంత బాగుందో. విహాన్ అయితే ఇది చాలా ఎంజాయ్ చేశాడు. మంచిగా స్లీపింగ్ ఉంటుంది అండ్ యూ కెన్ స్లీప్ అండ్ హ్యావ్ దట్ బబుల్స్ ఆన్ యువర్ బ్యాక్ అన్నమాట. ఇంకా మీరు వెళ్ళారా గోవాకి ఎప్పుడైనా? గోవాకి వెళ్తే మాత్రం ఇది అసనోరా క్లబ్ మహేంద్రా కంపల్సరీ చూడండి. పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ మా మదర్ ఇన్ లా చిన్నోడిని కియాన్ని తీసుకొని ఉన్నారు. తనైతే ఒక్క 1 minute కూడా కియాన్ని వదిలిపెట్టలేదు. బికాస్ షీ వాజ్ సో వరీడ్. వాడు ఫస్ట్ టైం వెళ్ళాడు కదా, అందుకని కొంచెం వరీ ఉంటుంది కదా. వాడు జస్ట్ 2.5 years. సో షీ వాజ్ వెరీ వరీడ్. బట్ వాడు కూడా చాలా కోఆపరేట్ చేశాడు. అండ్ యాక్చువల్లీ ఎవ్రీబడి వే వెరీ సర్ప్రైజ్ దట్ how they handled both of them అని. బట్ they handled them very nicely. And even Anite super excited. It is his second time with his grandparents and he's enjoying. Thank you so much. Have a lovely day.